ఒక మనిషికి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒక ఏరియాలో నేను కనెక్ట్ అయ్యాను, ఇంకొక ఏరియాలో ఆవిడ కనెక్ట్ అయింది. మీకు కూడా అంతే. ఇది ఏ మనిషికైనా జరగచ్చు. జరిగిన తర్వాత ఇది ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు కదా. పెళ్ళి అంటే ఏకపత్ని వ్రతము, ఈ ఫ్రేము అంటే ఫ్రేముల్లో జీవితం ఎమరదు. విశ్వనాథ్ అండ్ సన్స్ వెంకయ్య యాట్లూరి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఏ విధంగా ఉంది? లేదు, సినిమా ఓవరాల్గా ఎమోషనల్గా ఉంది. చాలా సీరియస్ విషయాన్ని డీల్ చేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్గా ఉంది సినిమా. వీరి తండ్రి గారు బహుభార్యాత్వంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతను హర్ట్ అవుతాడు. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితంలో కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన మొదటి భార్య సావిత్రి గారు, ఆవిడ ద్వారా పరిచయమైనటువంటి సరళ గారిని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి జీవితాల్లో, సార్ట్ అవుట్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు. అర్థం చేయించటం. ఘంటసాల గారి పెద్దమ్మాయి అంటే ఫస్ట్ వైఫ్ డాక్టర్ బుక్ రాశారు. అందులో ఆవిడ ఒక విషయం ప్రస్తావించారు. ఆయన వేరే పెళ్లి చేసుకున్నారనే విషయం మాకు తెలియదు. కూతురు ఈ విషయం రాసినందుకు కూతురు మీద కేసేసింది ఆవిడ కోర్టులో. అసలు అది బయటకు ఎక్స్పోజ్ కావడమే ఆవిడకి ఇష్టం ఉండేది కాదు సావిత్రి గారికి. ఆయనకు ఏదో ఒక అభిరుచి ఎక్కడో కలిసింది ఆ సరళ గారితో. అలా ఆయన ట్రావెల్ అయ్యాడు. అది తప్పేం కాదు. అది తప్పు అని ఒక నైతిక బెత్తం పట్టుకుని ముందుకు వచ్చేస్తారు. సూర్య కావచ్చు కానీ మమితా బైజు కానీ బాగా యాక్ట్ చేశారు. ఎట్లా ఉంది సార్? మమితా బైజు చాలా అద్భుతంగా నటించింది. అంటే ఆ క్యారెక్టర్కి ఒక రకంగా జవసత్వాలను ఇచ్చింది. అక్కడ కొంచెం సినిమాలో ఆ సమస్య వచ్చినప్పుడు ఆ క్లారిటీతో గనక డైలాగ్ పెట్టి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయించాలి. అది జరగలే సినిమాలో. మమతా బైజు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడిపోయే అవకాశం ఉంటుంది? ఏముండదండి. అంటే ప్రాపర్ క్యారెక్టర్లు డిజైన్ చేయాలి కదా. రేవతి గారికి తెలుగు సినిమా ఏం ఆదరించింది? లేదు కదా. సాయి పల్లవికి కూడా రావాల్సిన అవకాశాలు ఏమీ రాలేదు కదా. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్. అయితే మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ వెంకయ్య యాట్లూరి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఏ విధంగా ఉంది సార్? ఇలా మంచి టాక్తోని దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదు, సినిమా ఓవరాల్గా ఎమోషనల్గా ఉంది. చాలా సీరియస్ విషయాన్ని డీల్ చేశాడు. అంటే హ్యూమన్ రిలేషన్స్, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ట్రావెల్ అవ్వాలి సార్ అనేది కొంచెం సెన్సిబుల్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో ఒక చిన్న సినిమా మీద ఆల్రెడీ చాలా సమీక్షలు అవి నడిచిపోయినాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్గా ఉంది సినిమా. అవును సార్. ఇందులో ప్రధానంగా మదర్ క్యారెక్టరు, కొడుకు పాత్ర, అలాగే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడనటువంటి కొడుకు తల్లి కోరిక తీర్చటం కోసం ఒక సరోగసి ద్వారా ఒక మనవడిని క్రియేట్ చేసి ఆవిడ చేతిలో పెట్టేస్తాడు. అంటే పిల్లలతో ఆడుకోవటమే కొడుకు పెళ్లి ద్వారా సాధించాలనుకుంటున్న కోరిక అన్నట్టు చెప్తుంది ఆవిడ. ఆ కోరిక తీర్చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు నన్ను ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటాడు ఆయన. ఎందుకు ఆయనకి పెళ్లి మీద అవర్షన్ వచ్చింది అనటానికి ఒక జస్టిఫికేషన్ చూపించారు. అదేమిటి, వీరి తండ్రి గారు బహుభార్యాత్వంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతను హర్ట్ అవుతాడు. అంటే ఇది సహజంగా అన్నిళ్లలోనూ జరిగేదే. ఇప్పుడు మనం సెలబ్రిటీ లెవెల్లో చెప్తే, అంటే ఈ సినిమాలో ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు ఆయన. ఇది రెండో భార్యగా అంజలి అనే హీరోయిన్. అందులో రవీనా టాండన్ గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆవిడ్ని వివాహం చేసుకుంటాడు. ఓకే, తప్పేమీ లేదు దానిలో. ఇది మనం సెలబ్రిటీల జీవితాల్లో చూస్తే కృష్ణ గారు విజయ నిర్మల్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ మొదటి కుటుంబంతో కూడా ఆయన బాగానే ఉండేవాడు. ఈవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన కుమారుడే మహేష్ బాబు. అంటే అక్కడ వీరి ప్రజెన్స్ వారి తృప్తిపరిచే పద్ధతిలో ఉందనే కదా. రెండు కుటుంబాలని ఆయన సమన్వయంగానే నడిపాడు. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవితంలో కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన మొదటి భార్య సావిత్రి గారు, ఆవిడ ద్వారా పరిచయమైనటువంటి సరళ గారిని కూడా ఆయన పెళ్లి చేసుకున్నాడు. రెండు కుటుంబాలని బాగానే చూసుకున్నాడు కదా. వాళ్ళ పిల్లలు అంటే ఆయన పిల్లలు, రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు మీడియా ముందు మాట్లాడారు, ఇంటర్వ్యూలు ఇచ్చి. వారికి న్యాయం చేశాడు, వీరికి న్యాయం చేశాడు ఆయన. కాకపోతే ఆ సెకండ్ వైఫ్ సరళ గారి పిల్లలు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏదో క్వశ్చన్ అడిగారు ఆ యాంకర్. మీరు అంటే మీ చైల్డ్హుడ్లో
మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏమనుకుంటారు అని. అంటే ఆయన చాలా క్యాజువల్గా, ఏముందండి మా ఫాదర్ మా ఇంటికి వచ్చినప్పుడు మేము చాలా అది సెలబ్రేటివ్గా ఉండేది మాకు అన్నాడు. సినిమాలో కూడా సెకండ్ వైఫ్ వాళ్ళ కూతురు అదే విషయాన్ని ప్రస్తావిస్తుంది కదా. అవును. నాకెందుకో అది గుర్తొచ్చింది. అది ఉంది ఘంటసాల గారి సెకండ్ వైఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో. అంటే ఆ సెకండ్ వైఫ్ కొడుకు వైఫ్ ఆవిడకి కళామణి, తమిళనాడులో ఒక పురస్కారం ఉంటుంది కలైమామణి అని. ఆ పురస్కారం దక్కింది. ఆవిడ డాన్సర్. ఓకే. ఆ సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పుకుంది, మేము ఘంటసాల గారి ఫ్యామిలీ అని, నేను ఆయన కోడల్ని అని చెప్పుకుంది ఆవిడ. అప్పుడు ఆ కొడుకుని ప్రవేశపెట్టా. అప్పుడు నడిచింది. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మిస్సమ్మ సినిమాలో ఆయన పాడలేదు, ఏం రాజా గారు పాడారు. అంతకుముందు విజయ బ్యానర్లో వచ్చిన 3 సినిమాలకి ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. షావుకారు, పాతాళ భైరవి, పెళ్లి చేసి చూడు 3 పెద్ద హిట్లు. ఆ 3 పెద్ద హిట్ సినిమాలకి ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. విజయకి ఈయనే పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. సడన్ గా మిస్సమ్మ సినిమాకి ఎస్ రాజేశ్వరరావు మ్యూజిక్, ఏం రాజా సింగరు ఎలా అయ్యాడు అంటే చాలా మంది రాజేశ్వరరావు గారిని వీళ్ళు తీసుకున్నారు అందుకని అలిగి ఆయన చేయలేదు అని మాట్లాడుకుంటారు. అది కాదు విషయం. ఒకవేళ అదే నిజమైతే ఆ తర్వాత అప్పు చేసి పప్పుకూడి సినిమాకి రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్టరు, ఘంటసాల గారి పాటలు పాడాడు అన్ని. ఆ తర్వాత గుండమ్మ కథకి మళ్ళీ ఘంటసాల గారు మ్యూజిక్ చేశాడు ఆ బ్యానర్లోనే. మరి ఆ గొడవలు ఉంటే ఎందుకు చేస్తారు వెంటనే? అంటే ఆ టైంలో వేరే ఎక్కడో ఎంగేజ్ అయి ఉన్నాడు ఆయన. ఎక్కడ ఎంగేజ్ అయి ఉన్నాడు? ఆ సెకండ్ మ్యారేజ్ అయ్యి ఆ గొడవలో ఉన్నాడు ఆయన. ఓకే. అందుకని పాడలేదు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి జీవితాల్లో. సార్ట్అవుట్ చేసుకుని ముందుకెళ్ళిపోతారు. అర్థం చేయించటం అంటే అందరికీ అర్థం చేయించాల్సిన ఒక పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఘంటసాల గారి పెద్దమ్మాయి అంటే ఫస్ట్ వైఫ్ డాటర్ ఒక బుక్ రాశారు ఆవిడ. అందులో ఆవిడ ఒక విషయం ప్రస్తావించారు. ఆవిడ ఏమంటారంటే, మా ఫాదరు ఇలా ఆయన వేరే పెళ్లి చేసుకున్నారనే విషయం మాకు తెలియదు. పిల్లలు మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. రామారావు గారి పిల్లలు వీళ్ళు కలిసి చదువుకున్నారు. ఒకరోజు ఎప్పుడో రామారావు గారి డాక్టర్ ఘంటసాల గారి డాక్టర్ అని అడిగిందట. అంటే బహుశా వాళ్ళ ఇంట్లో అది ఎక్కడో డిస్కషన్ జరిగి ఉంటుంది ఏ డైనింగ్ టేబుల్ దగ్గర. అది పిల్లల మీద ప్రభావం చూపించి వీళ్ళు స్కూల్కి వచ్చి, మీ ఫాదర్ మీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటారా అక్కడ ఎక్కువ రోజులు ఉంటారా అని అడిగేసింది ఈ అమ్మాయి స్ట్రైట్ గా. ఈ అమ్మాయికి తెలియదు అసలు విషయం. మా నాన్న మా ఇంట్లోనే ఉంటాడు కదా అంది ఈ అమ్మాయి క్యాజువల్ గా. అలా కాదుట కదా, ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను నేను చెప్తే అప్పుడు ఇవి వెళ్ళి వాళ్ళు మాట్లాడినాడు. దీన్నే కథగా తీసుకుని నడిపించినట్టున్నారు సార్ వెంకయ్య అట్లూరి గారు. అడిగితే ఆవిడ చెప్పిందట, అసలు అది బయటకు ఎక్స్పోజ్ కావటమే ఆవిడకి ఇష్టం ఉండేది కాదు సావిత్రి గారికి. కానీ అలా ప్రపంచానికి తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా. అవును అవును సార్. కూతురు ఈ విషయం రాసినందుకు కూతురు మీద కేసేసింది ఆవిడ కోర్టులో, ఆ బుక్ లో రాసినందుకు గాను. అంత కండిషనల్ గా ఉండాలనేది ఆవిడ అభిప్రాయం. అసలు ఆ సెకండ్ వైఫ్ ను ఈవిడే పరిచయం చేసింది ఆయనకి. ఆవిడ ఫ్రెండ్ ఈవిడే వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి టీలో కాఫీలో పెట్టొచ్చేలోపు వీళ్ళు మాట్లాడుకుంటూ అలా ఎక్కడో ఆయన అభిప్రాయాల్లో కొన్ని అభిప్రాయాలకి కొన్ని అభిరుచులకి ఎక్కడో కనెక్ట్ అయింది. అలా నడిచింది ఆ కథ, అలా నడుస్తుంది. అంతకు ముందు విజయనగరంలో ఆయనకు ఒక లవ్ స్టోరీ ఉండింది. అక్కడ రిజెక్ట్ చేయటం వలన ఆవిడ సూసైడ్ చేసుకుందట. ఆ భయంతోనే ఆయన యాక్సెప్ట్ చేశాడు అనేది వీళ్ళ జస్టిఫికేషన్. కానీ ఆయనకేదో ఉండుంటుంది, ఆయనకేదో ఒక అభిరుచి ఎక్కడో కలిసిందా ఆ సరళ గారితో. అలా ఆయన ట్రావెల్ అయ్యాడు. అది తప్పేం కాదు, అది తప్పు అని ఒక నైతిక బెత్తం పట్టుకుని ముందుకు వచ్చేస్తారు వీళ్ళు. అక్కడ కొంచెం సినిమాలో ఆ సమస్య వచ్చినప్పుడు ఆ క్లారిటీతో గనక డైలాగ్ పెట్టి ఉంటాయి, అంటే మీ అమ్మ మీద నాకు 100% ప్రేమ ఉండేది, అది తగ్గుతూ వచ్చింది, ఆ తగ్గిన స్పేస్ లోకి ఇంకొక అమ్మాయి ఆక్యుపై చేసినట్టుంది అంటాడు. అది తప్పు. ఈవిడ మీద కూడా ప్రేమ ఉంటుంది. ఒకే మనిషికి ఒకే టైంలో 2-3 ఉండాల్సినటువంటి ఒక సందర్భం ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయించాలి. అది జరగలే సినిమాలో. అంటే అది చేస్తే సాంప్రదాయాన్ని మీరినట్టు అయ్యి వీళ్ళు ఏమైనా బెత్తం తీసుకుంటారా, నైతిక బెత్తం తీసుకుని మీద పడతారా అని భయపడి ఉండొచ్చు. భయపడి ఆయన అలా జస్టిఫై చేశాడు. కానీ అది ఎవరికి కనెక్ట్ అవ్వాలో వాడికి కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయి దీని మీద
ఈ సంఘ్ పరివార్ భావజాలం మెదడులో నిండిన వాళ్ళు పెట్టిన ఫేస్బుక్ పోస్టులు చూశాను నేను. అందులో ఒక ఆయన జర్నలిస్ట్ కూడా, సంఘ్ పరివార్ నా ఫ్రెండే, ఆయన పెట్టిన పోస్ట్ నన్ను భయపెట్టింది. ఆయన ఏమన్నాడంటే విశ్వనాథన్ సన్స్ కాదు, ఇది విశ్వనాథన్ వైఫ్స్ అని. ఓకే. అంటే వాళ్ళకి ఎక్కడ కనెక్ట్ అవ్వాలో అక్కడ కనెక్ట్ అయింది. ఇది నైతిక కోణంలో చూస్తున్నాడు ఆయన. ఒక భార్య ఒక భర్త కదా ఉండాల్సింది, ఇద్దరితో ఉండి దాన్ని జస్టిఫై చేస్తున్నట్టుగా కథ నడుస్తుంది. ఆ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్తో అన్యోన్యంగా చెల్లెల్లాగా చూసుకుంటూ ఆ అమ్మాయి పెళ్లి నేనే చేస్తాను అనటము, నా నగలు సగం ఇచ్చేయాలి ఆ అమ్మాయికి అంటము, నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే నీ వైఫ్కి సగము ఆ కూతురికి సగము నా నగలు వెళ్ళాలని చెప్పి తల్లి కోరుకోవటం. అంటే ఆవిడలో ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉంది, అవతల వాళ్ళని గౌరవించాలి వ్యక్తులే అందరం అని. ఇతనిలో లేదు అభిప్రాయం ఈ హీరో క్యారెక్టర్లో. రెండోది, ఇతను ప్రతి మంత్ ఎండింగ్ ఈ శారీరకంగా వచ్చే మార్పుల్ని, ఈ శారీరక కోరికల్ని బయటికి పంపించేయటం కోసం ఒక 3 రోజులు ఎక్కడికో వెళ్ళి కసరత్తు చేసి వస్తూ ఉంటాడు. మరి ఇది కూడా నైతికతే కదా. అవును. నీకు వివాహం మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, అలా జరిగింది కాబట్టి అనుకున్నప్పుడు ఈ వెళ్ళటం కూడా తప్పనిపించాలి కదా నీకు. ఈ వెళ్ళటము తప్పు కాదు, ఆయన వారి తండ్రి గారు పెళ్లి చేసుకోవడము తప్పు కాదు. ఆ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అనే విషయం మీరు అర్థం చేసుకుంటే మీకు మిగిలిన జీవితం సుఖంగానే ఉండేది కదా. ఆ తల్లి గారు చేయవలసిన పని అది కొడుకుని కూర్చోబెట్టి, ఒరేయ్ బాబు నువ్వు అలా అనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు, నేను ఇలా అర్థం చేసుకున్నాను ఆ రిలేషన్ని, అందుకని నేను హ్యాపీగా ఉన్నా వాళ్ళతోను, నువ్వు కూడా ఉండు, తప్పేం లేదు దానిలో. ఒక మనిషికి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఒక ఏరియాలో నేను కనెక్ట్ అయ్యాను, ఇంకొక ఏరియాలో ఆవిడ కనెక్ట్ అయింది, మీకు కూడా అంతే. ఇది ఏ మనిషికైనా జరగచ్చు. జరిగిన తర్వాత ఇది ఎందుకు జరిగింది, ఇలా జరగకూడదు కదా. పెళ్ళి అంటే ఏకపత్ని వ్రతము, ఈ ఫ్రేము అంటే ఫ్రేముల్లో జీవితం ఎమరదు, ఫ్రేముల్లో మెదడు ఎమరదు. మెదడు విచిత్రంగా ఆలోచిస్తుంది, రకరకాలుగా ఆలోచిస్తుంది. ఒక స్ట్రక్చర్కి మెదడుకి పొంతన కుదరదు. ఆ కుదరని తనాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. అందుకని యాక్సెప్ట్ చెయ్యి. నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తున్నావు, అది తెలుసు నాకు, అది నేను యాక్సెప్ట్ చేశాను కదా. అలాగే నువ్వు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అలా నడిపేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఓకే. అంటే జీవితాల్లో ఉండవలసినటువంటి మానవ సంబంధాల్లో ఉండవలసిన ప్రజాస్వామికత గురించి నువ్వు సినిమాలో మాట్లాడి ఉంటే ఒక పద్ధతిగా ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మేధోపరమైనటువంటి పరిమితుల రీత్యా వచ్చినటువంటి ఇబ్బంది అది. అందుకని అలా నడిచిపోయింది సినిమా. కానీ చెప్పాల్సిన విషయం అది. సార్ ఇందులో సూర్య కావచ్చు కానీ మమితా బైజు కానీ బాగా యాక్ట్ చేశారు, ఎట్లా ఉంది సార్? మమితా బైజు చాలా అద్భుతంగా నటించింది. అంటే ఆ క్యారెక్టర్కి ఒక రకంగా జవసత్వాలను ఇచ్చింది ఆవిడ తన చైతన్యం ద్వారా. అలాగే సూర్య ఆ క్యారెక్టర్కి ఏం కావాలో తనకు తెలుసు, దాన్ని ఆయన నడిపేశాడు. ఆ టాలెంట్ ఉంది అతనికి. అతను క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకుని పెడతాడు, ఒక స్కేల్లో పెడతాడు, అదే స్టైల్లో వెళ్ళాడు. రాధిక గారు చాలా కాలంగా ఆవిడలో నటిని ఎగ్జిబిట్ చేయడానికి ప్రాపర్ క్యారెక్టర్ దొరకటం లేదు. ఆ అవకాశం ఆవిడకి ఈ సినిమాలో వచ్చింది, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంది ఆవిడ. ఆవిడకి క్యారెక్టర్ నచ్చింది, ఆవిడకి కొంచెం తన మనసుకు దగ్గరగా అనిపించింది, ఆ తృప్తి కనిపించింది ఆవిడ పెర్ఫార్మెన్స్లో. ఒక నటి తను చేయగలిగిన దలుచుకున్న పాత్ర దొరికినప్పుడు దొరికే ఆనందం కనిపించింది ఆవిడలో. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో కూడా కనిపించింది ఆనందం. అందుకని ఆవిడ కరెక్ట్గా ఆవిడని సెలెక్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్కి బాగుంది. రవీనా టాండన్ క్యారెక్టర్లో కూడా ఆవిడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆవిడ కూడా క్యారెక్టర్ని అర్థం చేసుకుంది, ఆ వాతావరణాన్ని అర్థం చేసుకుంది. కథకి కావలసిన వాతావరణాన్ని కల్పించటంలో కూడా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అది కూడా సినిమా విజయంకి దోహదపడింది. మమతా బైజు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడిపోయే అవకాశం ఉంటుందా సార్? ఎట్లా అవకాశాలు బాగానే ఏముండదండి, అంటే ప్రాపర్ క్యారెక్టర్లు డిజైన్ చేయాలి కదా. మన తెలుగు సినిమా ఇంకా హీరోయిన్ అనగానే ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక కాన్ఫ్లిక్ట్ ఏరియాలో ఉండాలి ఆ పాత్ర అనుకుని కథలు రాయటం అనేది ఇంకా పూర్తిగా జరగటం లేదు. ఇప్పటికీ మన గొడవ, మన లెక్కలు వేరు. ఈ లెక్కల స్కేలింగ్ లోకి చాలా మంది నటీమణులు రారు. రేవతి గారికి తెలుగు సినిమా ఏం ఆదరించింది? అవును,
లేదు కదా. అలాగే సాయి పల్లవికి కూడా రావాల్సిన అన్ని అవకాశాలు ఏమీ రాలేదు కదా. అలాగే మమతా బైజున్ చూసినప్పుడు కూడా నాకు ఒక రకంగా పాత రేవతి గారే గుర్తొచ్చారు. ఓకే. గుర్తొచ్చారు, ఆవిడ ఎలా వాడారో ఈ అమ్మాయిని కూడా అలాగే ఉంటుంది. ఎస్ ఎస్. అంటే సమర్థురాలైనటువంటి ఒక నటి ఆ అమ్మాయి. దాన్ని ఆ రేంజ్ క్యారెక్టర్స్ మీరు డిజైన్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. మీ మూసలోకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇంకేదో చేస్తారు. అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పుష్పక విమానంలో అమల గారు ఒకలా కనిపిస్తారు. అదే అమల గారిని పెట్టి కిరాయి దాదా అనే సినిమాలో కోదండరామిరెడ్డి గారు ఇంకొక స్టైల్లో చూపిస్తాడు. ఓకే. ఆవిడైనా ఈవిడ అంత గొప్పగా ఉంది అక్కడ, ఒక వజ్రంలాగా మెరిసిన అమ్మాయి గులకరాయిలా కనిపించింది ఏమిటి అనుకున్నారుగా ఆ రోజున. అవును. అలా మనం వజ్రాలను గులకరాళ్ళు చేయటంలో సిద్ధహస్తులం. ఓకే, వజ్రాలను గులకరాలు చేస్తారు. ఓకే ఓకే. ఎస్ ఎస్. అది ప్రమాదం. ఎస్. సో ఫైనల్గా సినిమా అయితే ఇంకొంచెం కొన్ని చోట్ల ఏమైనా సరిదిద్దుకుంటే ఇంకా అద్భుతంగా ఉండేదండి. డెఫినెట్గా. ఎస్ సార్. సో ఇది విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా యొక్క విశ్లేషణ సార్ గారి మాటల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.